జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని గెలిపించుకోవడం కోసమా, లేకపోతే చాలా స్థానాల్లో పార్టీ పరిస్థితి ఇక పూర్తిగా చేయిదాటిపోయింది అనే ఉద్దేశంతోన అట్లీస్ట్ అక్కడ ఎమ్మెల్యేలను మారిస్తే, లేదా ఇప్పుడున్న ఎమ్మెల్యేలను మార్చి కొత్త క్యాండిడేట్లను అక్కడ పెడితే ఆ కొత్త ముఖాలు చూసి జనం ఓట్లేస్తారనే ప్లాన్ ఏంటి అనే ఇది కరెక్ట్గా మనకి తెలియకపోయినా దాదాపు 82 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసేస్తున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసేసి అక్కడ కొత్త వాళ్ళని పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఓకే, అది వారి పార్టీ అంతర్గత విషయం. మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆ పెట్టిన వాళ్ళు కొత్త వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటే వాళ్ళకు ఓట్లేస్తారు. ఈ 82 మంది మరి టికెట్లు ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటారా, లేకపోతే తీసేసిన ఉండి పార్టీ అభ్యర్థుల్ని సహకరిస్తారా, లేకపోతే బయటికి వెళ్ళి గెలుపుతారా? ఇవన్నీ రాజకీయాల్లో ఉండే సహజమే. కొంతమంది ఇండిపెండెంట్గా వేస్తారు, కొంతమంది అవతల వాళ్ళకి సహకరిస్తారు, కొంతమంది పార్టీ మారిపోతారు, పార్టీ మారి వేరే పార్టీ నుంచి అభ్యర్థులుగా పోటీ చేస్తారు. ఇవన్నీ చాలా రకాల ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందిని మారుస్తున్నారా అంటే ఆలోచించకుండా మార్చే అవకాశం లేదు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి, మన విజయసాయి రెడ్డి గారు లాంటి కరుడుగట్టిన రాజకీయ నాయకులు, మేధావులు అంత చుట్టుపక్కల ఉన్నప్పుడు ఆ మాత్రం ఆలోచన చేయకుండా ఎందుకుంటారు? అయితే ఆ డీల్ చేయడంలోనే కొద్దిగా తేడా కొడుతుంది. ఉదాహరణకి మనం రామకృష్ణారెడ్డి గారిని చూసుకుందాం, మంగళగిరి రామకృష్ణారెడ్డి గారిని. ఆయనకి చెప్పకుండానే అక్కడ ఒక ఇన్ఛార్జిని పెడుతున్నారని తెలిసి అతనే ముందు రాజీనామా చేశాడు. వాళ్ళు చెప్పకముందే నేనే రాజీనామా చేస్తాను చేశాడు. ఇవాళ ఇంకొక ముగ్గురిని, మిథున్ రెడ్డి, ఆయన జిల్లా పరిశీలకుడు, తూర్పుగోదావరి జిల్లా పరిశీలకుడు, ఆయన పిలిపించి ముగ్గురు ఎమ్మెల్యేలని జగ్గంపేట, పిఠాపురం, పత్తికొండ, ఈ ముగ్గురిని పిలిపించి మీకు టికెట్ ఇవ్వట్లేదు సర్దుకోండిక, వేరే కొత్త వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి కొత్త వాళ్ళ పేర్లు కూడా చెప్పేశాడంట. వీళ్ళు రివర్స్ అయిపోయారు. నువ్వు చెప్పేదండి మేము జగన్తో మాట్లాడుకుంటాం అనేదో అన్నారంట. మీరు మాట్లాడుకున్నా డెసిషన్ అయిపోయింది, మీరు సర్దుకోండి అని ఆయన చెప్పారంట. అట్లాగే పెద్దాపురంలో ఆల్రెడీ ప్రకటించిన ఇన్ఛార్జ్ మీద అక్కడ కార్యకర్తలు తిరుగుబాటు ప్రకటించారు. ఈయనకి టికెట్ ఇస్తే మేము పార్టీకి పనిచేయమని చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ మొన్న మనం మాట్లాడుకున్న దీంట్లో గుంటూరు వెస్ట్ టీడీపీ నుంచి వచ్చిన మద్దాలి గిరి గారిని కట్ చేశారు. కట్ చేసి అక్కడికి విడుదల రజనీ గారిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మద్దాలి గిరి గారికి సీట్ ఎక్కడని చెప్పలా. దాంతో అదొకటి. ఆల్రెడీ నెల్లూరు రూరల్లో శ్రీధర్ రెడ్డి గారు కానీ, వెంకటగిరి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, ఉదయగిరి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, అండ్ తాడికొండ ఉండవల్లి శ్రీదేవి గారు కానీ, కారణాలు ఏవైనా వాళ్ళు ఆల్రెడీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మన కళ్ళ ముందు 8 మంది 9 మంది కనపడుతున్నారు. ఒక గోదావరి జిల్లాలోనే 12 మంది రెడీ అయ్యారు అని చెప్తున్నారు. ఉభయ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో 12 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు తీసేయడమో వాళ్ళు వెళ్ళిపోవడమో పక్కన పెడితే రెడీ అయ్యారు పార్టీని వీడడానికి అని చెప్పి చెప్తున్నారు. వీటితో పాటు గుంటూరు జిల్లా ఒకటి బాగా ఎఫెక్ట్ అవుతున్నట్టు కనబడుతుంది. సో ఎందుకు ఈ రకమైన నిర్ణయాలు? కనీసం వాళ్ళకి మినిమం మర్యాద ఇచ్చి ఆ మర్యాదగా వాళ్ళని పిలిచి ఉంటాయి. డెఫినెట్గా అది ఏ పార్టీ అయినా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లో 10-15 స్థానాలు మార్చడం, వాళ్ళ పర్ఫార్మెన్స్తో, లేకపోతే అక్కడ కాన్స్టిట్యున్సీలో బాగాలేదనుకున్నప్పుడు పిలిచి నీకు తర్వాత ఎమ్మెల్సీ ఇస్తాను లేకపోతే ఇంకోటి ఇస్తాను, నువ్వు బాగానే చేసావని నచ్చజెప్పి అనునయించి ఇది చేస్తారు. అంతేగాని ఎవరో పరిశీలకుడు పంపి పీకే అని అంటే, అరే పార్టీ ఎమ్మెల్యే ఆయన ఇంతకాలం మీకు సర్వీస్ చేశాడు, మీకు ఎప్పటికప్పుడు లెక్కలు తీసుకొచ్చి అప్పచెప్పాడు, ఇవన్నీ తెలిసి కూడా ఆ రకంగా చేశారు అని అంటే మరి అది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది. పరిణామాలన్నీ కూడా చెప్పపెట్టకుండా పీకేయడం, లేకపోతే ఎవరితో చెప్పించడం, లేకపోతే ఇంతమందిని ఇంత భారీ సంఖ్యలో పీకేయడం అని అంటే 151లో 82ని పీకేస్తున్నారు అని అంటే ఇంకో కొన్ని మారుస్తున్నారు. 82 పూర్తిగా పీకేస్తున్నారు, ఇంకొక 30 చోట్లేమో అటు మారుస్తున్నారంట. సో మరి ఇంతమందిని మారుస్తున్నారంటే అసలు నమ్మకంగా ఉన్న నంబర్ ఎంత అంటే అని లెక్కేస్తే అంత నిండా కలిపితే 20-25 కూడా లేదు. పార్టీ నమ్మకంగా వీళ్ళకే టికెట్లు ఇస్తుంది. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు, అదే పొంగనూరులో రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇట్లా
శివరూపాయలు సత్యబాబు గారు ఇట్లా నమ్మకంగా కనపడి ఒక 20-25 కనపడుతున్నట్టున్నాయి. ఎనీవే దీని మీద మనతో చర్చలో ఇవాళ ఎక్స్క్లూజివ్గా మనతోనే మాట్లాడుతున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. వారితో డిస్కస్ చేద్దాం ఈ అంశాలు. అయితే ఒక్కసారి వారితో మాట్లాడే ముందు తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ ఏం జరిగింది, మిథున్ రెడ్డి గారు ఏం చేశారు, ఎమ్మెల్యేలు ఏం జరిగింది అనేది ఒకటి, గుంటూరు జిల్లాలో పరిణామాల మీద మంగళగిరి కానీ గుంటూరు వెస్ట్ కానీ ఆల్రెడీ 2 ఇది చేశారు కదా, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా ఒక్కసారి మా కరెస్పాండెంట్స్ అక్కడ నుంచి కాకినాడ నుంచి అప్పారావు అండ్ గుంటూరు నుంచి సాంబశివరావు అందిస్తారు. అందించిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారితో మనం డీటెయిల్గా చర్చిద్దాం. ముందుగా కాకినాడ అప్పారావు అని అడుగుదాం. అప్పారావు, ఏంటి ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, పిలిచి ఏం చెప్పారంట మిథున్ రెడ్డి గారు? సార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రధానంగా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలని వైఎస్ జగన్ పార్టీకి నెక్స్ట్ ఎలక్షన్ లో టికెట్ ఇవ్వబోమని పిలిచి మరీ చెప్పి పంపించారు. ఒక రకంగా నిర్దాక్షిణ్యంగా టికెట్ లేదని మొహం మీద చెప్పడం కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలకలం రేపుతుందని చెప్పాలి సార్. ముఖ్యంగా చూస్తుంటే ఈ ముగ్గురిని నిన్న ఎంపీ ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ పరిశీలకుడు మిథున్ రెడ్డి అమరావతి పిలిపించి ఒకరి నుంచి ఒకరు ముఖాముఖిగా మాట్లాడి నెక్స్ట్ ఎలక్షన్ లో మీ పనితీరు బాగోలేదు అన్న వల్ల టికెట్ ఇవ్వడం లేదని, పార్టీ సర్వేలు కూడా అంతర్గతంగా పెర్ఫార్మెన్స్ బాగోలేదని తేలడంతో టికెట్ ఇవ్వలేదని, పార్టీ ఎవరైతే ప్రకటిస్తబోతుందో టికెట్ వాళ్ళకి సహకరిస్తే వచ్చి పార్టీ గెలిస్తే పార్టీ పదవి ఇస్తామని చెప్పి కొంత బుజ్జగింపు ధోరణిలోని అదేవిధంగా నియంతృత్వ ధోరణిలోని టికెట్ ఇవ్వమని కరాఖండిగా చెప్పేశారు. అయితే దీనిపై ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం మిథున్ రెడ్డితో తాడుపేడు కాస్త గట్టిగానే తేల్చుకునేటట్టు మాట్లాడినట్టు తెలిసింది సార్ మనకి. ముఖ్యంగా అయితే ప్రతిపాడు, జగ్గంపేట, పిఠాపురం ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో తమకు ఖచ్చితంగా టికెట్ కావాల్సిందేనని, మేము ఏ పాపం చేశాము, కనీసం జిల్లాకి నిధులు వచ్చిన ప్రతిసారి కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరేని అందరి ముందు కూడా ప్రకటించి ఇప్పుడు ఇలా పిలిచి అవమానిస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సార్. అయితే మిథున్ రెడ్డి మాత్రం పార్టీ నిర్ణయాన్ని తాను చెప్పానని, టికెట్ అయితే ఇచ్చేది లేదని, కొత్త వాళ్ళకి మీరు ప్రచారం చేసి సహకరించాలని కూడా చెప్పారు. అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం విడివిడిగా జరిగిన మీటింగ్ లో మేము జగన్తోనే తాడోపేరు తేల్చుకుంటాం, మీరు మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి మీరు ఎలా చెప్తారు, అదే హైకమాండ్ తరఫున జగన్ చెప్తే మేము వింటాము, జగన్ కలిపి ఏర్పాటు చేయండి అంటే లేదు జగన్ గారిని కలవడానికి కుదరదు కూడా తెగ చెప్పేశారు. దీంతో సోమవారం అయినా కనీసం అపాయింట్మెంట్ ఇస్తారనుకోవచ్చు. నిన్న ఈ రోజు ప్రస్తుతం జగ్గంపేట, పిఠాపురం, ప్రతిపాడు ముగ్గురు ఎమ్మెల్యే పరిగాపులకు వస్తారు అమరావతిలో. ఒక పక్క ఈ విషయం బయటికి తెలిసి నియోజకవర్గంలో పార్టీ క్యాడరు మూకుమ్మడి రాజీనామాలు కూడా సిద్ధమయ్యారు. అయితే ఒక పక్క మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఇంకా అధికారం ఉంది కాబట్టి కొంపదీసి మళ్ళీ ఈ 3 నెలలు ఏమన్నా మనం ఇబ్బంది పెడతారు, ఈ ఎమ్మెల్యే కూడా కాస్త భయపెడుతుంది సార్. దాంతో కాస్త తమకు అన్యాయం జరిగినా సరే బుజ్జగింపే దూరంలోనే కాస్త ముందుకు వెళ్తున్నారు. అయితే మిథున్ రెడ్డితో జరిగిన సమావేశంలో మాత్రం ప్రతిపాడు ఎమ్మెల్యే, జగ్గంపేట ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే ముగ్గురు కూడా మాకు టికెట్ ఇవ్వమని కనీసం చెప్పలేదు, మొన్న నా కాలికి శస్త్రచికిత్స చేసుకోవాల్సిందని జగన్ గారు చెప్తే అన్న టికెట్ నీదే కదా, నువ్వు ఇప్పుడు ఆపరేషన్ చేసుకుంటే తిరగలేవు, మళ్ళీ సర్వేలో మార్కులు పడవు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు కాలుకి ఆపరేషన్ చేసుకో, నువ్వు తిరిగి అంటే పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు ఆపరేషన్ అన్ని వాయిదా చేసుకొని కార్యక్రమం కోసం తిరిగారు. తీరా చూస్తూ టికెట్ అని చెప్పారు. ఇదేంటి ఇంత అన్యాయం, ఇంత దారుణంగా టికెట్ ఇవ్వకుండా ఈ విధంగా అవమానించడం ఏంటని చెప్పి వీళ్ళంతా గుర్తుకున్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే అయితే మీరు ఆ నిర్ణయం తీసుకుంటే మా నిర్ణయం మీ నియోజకవర్గాలు తీసుకుంటారని చెప్పి కాస్త ఆయన గట్టిగా కట్టుగానే హెచ్చరించినట్టు తెలిసింది సార్. అదేవిధంగా జగ్గంపేట అయితే జ్యోతుల చంటిబాబు అయితే ఖచ్చితంగా పార్టీ టికెట్ మాకు ఇవ్వాల్సిందే, లేకపోతే మూకుమ్మడి రాజీనామా చేస్తాము అని మిథున్ రెడ్డికి కరాఖండిగా చెప్పేశారు. అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు, ఆల్రెడీ అక్కడ మాజీ మంత్రి తోట నరసింహానికి మీకు టికెట్ ఇచ్చాం అని చెప్తున్నారు. ఒక పక్క ఎమ్మెల్యేలతో ఈ మంత్రాలు జరుగుతుండగానే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ కోసం సిద్ధం చేసిన క్యాండిడేట్లు నియోజకవర్గాల్లో టికెట్ మాదే, అధిష్టానం మాకు టికెట్ ఇచ్చేసింది అని చెప్పుకున్నారు. ఒక రకంగా చూస్తుంటే వైసీపీ ముగ్గురికి ప్యారలల్ గా కొత్త వాళ్ళు ముగ్గురు ప్రచారం చేసేసుకుంటున్నారు ఆల్రెడీ. చేసేసుకున్నారు సార్. ఎవరు వాళ్ళు ముగ్గురు? ఎవరు? పత్తికొండ ఎవరు, పిఠాపురం ఎవరు, జగ్గంపేట ఎవరు? పిఠాపురంకి వచ్చేసరికి కాకినాడ ఎంపీ వంగ గీతని గడిచిన 6 నెలలుగా వ్యూహాత్మకంగా పిఠాపురంలోనే ఎక్కువగా తిరిగేటట్టు పర్యటనలు చూసుకున్నట్టు ఆవిడికి ముందుగానే సంకేతాలు పంపించారు సార్. సో ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే ఉండగానే ఎంపీ తన నెక్స్ట్ క్యాండిడేట్ అనే కాబట్టి విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా జగ్గంపేటలో అయితే ఒక పక్క ఎమ్మెల్యే ఉండగానే మాజీ మంత్రి తోట నరసింహం అయితే గడిచిన 3 నెలలుగా నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే విషయమై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంద్రబాబు ఈ మిథున్ రెడ్డి
కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సార్ మీ ఎమ్మెల్యే ఉండగా మాజీ మంత్రి తోట నరసింహం నన్ను కాదు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఈ నాయకత్వ ద్వితీయ నాయకత్వాన్ని అదేవిధంగా 2 గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని చెప్పినా సరే లేదు టికెట్ మీదే అని మరీ అతను వీళ్ళ ముగ్గురికి లేదని చెప్పారు కదా మన ఈయన మిథున్ రెడ్డి గారు. రైట్, బాగుంది. మిథున్ రెడ్డి గారు అంటే పరిశీలకుడు కాబట్టి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు పిలిచి చెప్పేవయా అని ఉంటారు. ఈయన చెప్పుంటాడు, ఆయన తప్పే ఉంది చెప్పమంటే చెప్పుంటాడు. మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఏమైనా ప్రయత్నం చేయడం కానీ అలాంటిది జరిగిందా? సార్ జగన్మోహన్ రెడ్డిని కనీసం సంవత్సరం నుంచి వీళ్ళకి కలవడానికి ప్రయత్నం చేస్తుంటే ఏ ఒక్కరోజు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చివరి అక్టోబర్ 13వ తారీఖుని పెద్దాపురం నియోజకవర్గాన్ని జగన్ వస్తే కలవడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేశారు, కనీసం దగ్గర కూడా రావలేదు. ఏదో 2-3 వెంట పత్రాలు ఇస్తే దూరం నుంచి తీసుకొని పంపించేశారు. సో ఈ పరిస్థితి ఒక రకంగా తమను అవమానాలకు గురి చేస్తూ ఒక పక్క ఇప్పుడు ఎలక్షన్ కోసం ఇంతకాలం పనిచేస్తుంటే కనీసం లాస్ట్ మినిట్ టికెట్ ఇవ్వలేని చెప్తే మా భవిష్యత్తు ఈ విధంగా మీరు దెబ్బతీస్తారని చెప్పి వీళ్ళందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. చూద్దాం ఒక్క నిమిషం. గుంటూరు పరిస్థితి ఎలా ఉందో. గుంటూరులో కూడా మనకు ఆల్రెడీ 2 కాన్స్టిట్యున్సీలు 3 తాడికొండ కలుపుకుంటే 3 ఆమెను కూడా మన మాజీ హోంమంత్రి సుచరిత గారిని కూడా తీసుకొచ్చి తాడికొండలో పడేశారు. శ్రీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి గుంటూరు వెస్ట్ మద్దాలగిరికి అసలు ఛాన్సే లేదు. మంగళగిరి ఆల్రెడీ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశాడు. మరి ఇంకెన్నున్నాయనేది. గుంటూరులో ఎందుకు వైసీపీలో ఈ రకమైన సిచ్యువేషన్ వచ్చింది? ఇంకా ఎన్ని వికెట్లు పడే అవకాశం ఉంది సాంబశివరావు? సార్ గుంటూరులో అయితే సీనియర్ లో కొంతమంది పార్టీ టికెట్ లేదని చెప్పినా కూడా మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు పార్టీ ఎటు అధికారంలో రాదు కాబట్టి తాము పోటీ చేసేందుకు ఆల్రెడీ ఎటు సిద్ధంగా లేరు. ఎవరో ఒకళ్ళు వస్తే ఆ ఖర్చులంతా వాళ్ళు బరాయిస్తారు. తర్వాత వాళ్ళకి ఎటు ఎంపీ సీట్ ఉంది కాబట్టి ఆ నియోజకవర్గం నాకే ఉంటుందని ఆయన ముందుగానే సిద్ధమయ్యారు. పోటీ చేయకుండా ఉండటానికి మానసికంగా సిద్ధమై ఉన్నారు. ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళు క్యాడర్ మాత్రం మోపిదేవి వెంకటరమణకే సీట్ ఇవ్వాలని చెప్పి ఒక కొత్తగా వాళ్ళు ఆందోళన చేస్తున్నా మాత్రం ఆయన మాత్రం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక గుంటూరు జిల్లాలో మొత్తం మొన్న 11 ఇన్ఛార్జీల మార్పు విషయంలో 7 గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా చెందిన వాళ్ళే ఉన్నారు సార్. వాళ్ళు మొత్తం బీసీలు ఎస్సీలు నియోజకవర్గాలు తప్పితే ఎక్కడ అగ్రవర్ణాలు చెందిన రెడ్డి గాని కమ్మ గాని కాపు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కడ కూడా పొన్నూరు నియోజకవర్గాన్ని చూసుకుంటే కిలారి రోసయ్య ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోసయ్య నియోజకవర్గంలో 3 గ్రూపులు రోజు నిత్యం కొట్టుకుంటూ ఉంటాయి. కానీ అక్కడ మాత్రం ఇన్ఛార్జి ప్రస్తావన రాలేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మద్దాలగిరి టీడీపీ నుంచి వైసీపీ ఫంక్షన్ చేరి గడప గడప ప్రభుత్వం కార్యక్రమం ఉమ్మడి 17 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఎక్కువగా చేసింది మద్దాలగిరి చేశాడు. కానీ అతనికి సీటు కన్ఫామ్ గా ఉంటుంది. ఆదివాసీ సామాజిక వర్గంలో అతను ఒక్కడే ఉన్నాడు కాబట్టి సీటు కన్ఫామ్ గా ఉంటుందని భావించిన నేపథ్యంలో కనీసం అతను సంప్రదించకుండా మాట మాత్రం కూడా చెప్పకుండా పల్నాడు జిల్లాలో ఉన్న చిలకలూరుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడదల రజనీని తీసుకొచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ వేశారు. ఇక పత్తిపాడు నియోజకవర్గానికి వచ్చేసి మాజీ హోంమంత్రి సుచరిత ఉన్నారు. ఆమె గతంలో 2 సార్లు వైఎస్ ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న పనిచేసినా కూడా హోంమంత్రిగా చేసినా కూడా కనీసం ఆమెకి అధికారం లేదని చెప్పి ఆయన సొంత వర్గీయులు ఆమె సామాజిక వర్గం ఎన్నో సార్లు మీడియా ముందు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె కనీసం మాట కూడా చెప్పకుండా ఆమె భర్తకి దయాసాగర్ ఇటు రిటైర్డ్ అయి ఉన్నారు కాబట్టి ఆయనకి బాపట్ల ఎంపీ సీటు కావాలని ప్రస్తావన జగన్మోహన్ రెడ్డిని అడిగినా కూడా వారు అతనికి సీట్ ఇవ్వకుండా మచిలీపట్నం పోర్ట్ డైరెక్టర్ గా పోర్ట్ ఎండీగా కూడా పదవి సృష్టించి ఏమైనా తీసుకొచ్చి తాడికొండకి ఖాళీగా ఉంది. ఉండవ శ్రీదేవి పార్టీ వీడిన తర్వాత ఖాళీగా ఉన్న నేపథ్యంలో తాడికొండ స్థానం మారితే కొత్త వ్యక్తి వస్తే అక్కడ ఏమన్నా అవకాశాలు ఉంటాయనే నేపథ్యంలో అంటే ఏదో సొంత గ్రామం వచ్చేసి తాడికొండ నియోజకవర్గంలోని పెరంగుపురం మండలం సొంత గ్రామం సార్, సుచరిత సొంత ఊరు. అందుకని స్థానికురాలని ఒక నినాదంతో అతను తీసుకొచ్చి అక్కడ ప్రయోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పత్తిపాడు నియోజకవర్గానికి వచ్చేసి విజయవాడ చెందిన ఒక కార్పొరేటర్ కుమారుడు ఆర్కిటెక్చర్ గా ఉన్నారు. అతను తీసుకొచ్చేస్తే ఇక్కడ కనీసం అతనికి నియోజకవర్గం వెళ్ళాలో కూడా తెలియదు. అతను వచ్చి ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ ప్రచారం చేసుకుంటారు, ఎవరితో సంబంధాలు నేను కూడా ఇక్కడ స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వేంబూరు నియోజకవర్గం నుంచి మేరుగు నాగార్జున మంత్రిగా ఉన్నారు. ఆయన అక్కడికి వెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కొత్తగా వేసిన అభ్యర్థి ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి ఆయన పెద్ద ఆసక్తి కూడా చూపుతున్నట్టు కూడా ఇంతవరకు కూడా నియోజకవర్గానికి చెందిన నాయకులతో కూడా టచ్ లోకి వచ్చినట్లు కూడా చేయదు. ఇప్పటి వరకు మార్చిన 7 నియోజకవర్గాల్లో ఒక్క విడదల రజనీ మాత్రమే యాక్టివ్ గా పశ్చిమ నియోజకవర్గంలోకి వచ్చి స్థానిక నాయకులతో కలిసి ఆమె పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు కూడా ఇక్కడ ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ రోజే గుంటూరు మేయర్
కాబట్టి మనోహర్ నాయుడు కూడా కలిసి సహకరించాలని కూడా ఆయన కలిసినట్లుగా ఉంది. ఇక్కడ మిగిలిన 7 నియోజకవర్గాల్లో పత్తిపాడు, తాడికొండ, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలు, మంగళగిరి అటు ఎమ్మెల్యే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ గంజి చిరంజీవి టీడీపీ నుంచి, అతను కూడా టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవికి చేనేత సామాజిక వర్గం అతనికి ఇచ్చారు. గంజి చిరంజీవిని టీడీపీలోంచి వైసీపీలో తెచ్చేటప్పుడు కానీ, మురుగుడు హనుమంతరావు తెచ్చేటప్పుడు కానీ మంగళగిరి ఎమ్మెల్యే కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఆయన పార్టీ విన్నట్లు కూడా తెలుస్తుంది సార్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు. అలాగే అప్పారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవి మచ్చుకు మాత్రమే నేను ఇవాళ తూర్పుగోదావరి అండ్ గుంటూరు జిల్లా మచ్చుకు చూపించాను. ఆల్రెడీ నెల్లూరు జిల్లా కొత్త ఉడికిపోతా ఉంది. అక్కడ నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 3 పార్టీని వీడారు, ఇంకొక 3 రెడీగా ఉన్నారని చెప్పి నిన్న మొన్నటి చేరికలు అవి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అటు చూస్తే రాయలసీమ జిల్లాల నుంచి అలాంటి సిచ్యువేషన్ ఉంది, ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగనే ఉంది. గోదావరి జిల్లాలో అయితే ఆల్మోస్ట్ ఏదో వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టుగా క్లీనింగ్ సెక్షన్ నడుస్తూ ఉంది. అంటే సొంత పార్టీయే చేసుకుంటుంది. మరి ఎందుకు చేసుకుంటుంది ఏంటి అనేది మనకి శ్రీధర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ ఎమ్మెల్యేలు ఎలా ఫీల్ అవుతున్నారు, గెంటు వేయబడుతున్న ఎమ్మెల్యేలు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఆయనే బయటకు వచ్చాడు, సస్పెండ్ చేశారు అంటే ఆ ఓటింగ్ అప్పుడు. అలాగే రామనారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళంతా, కానీ ఇప్పుడు వీళ్ళని పిలిచి చెప్పేస్తున్నారు నీకు టికెట్ లేదు అని చెప్పేస్తున్నారు. సో ఒక రకంగా గెంటు వేయబడుతున్న ఎమ్మెల్యేలు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ రియాక్షన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, వేరే పార్టీల్లో వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఈ పార్టీలోనే ఉండి పార్టీ మీద ప్రేమతో, నమ్మకంతో, లాయల్టీతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద లాయల్టీతో అలాగే సహకరిస్తారా ఎవరిని బరిలో నిలబెట్టినా, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తర్వాత శ్రీధర్ రెడ్డి గారు మీతో చర్చిస్తే మనం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో మనం మాట్లాడుతున్నాం. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం. సారీ మిమ్మల్ని చాలాసేపు వెయిటింగ్లో ఉంచాను. ఏం పర్లేదు. ఏం లేదు శ్రీధర్ రెడ్డి గారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్లు వచ్చినప్పుడు చిన్న మార్పులు, కొద్దిగా అనుమానంగా ఉన్న వాళ్ళ క్యాండిడేట్స్ని మార్చుకోవడము ఇలాంటి సహజమే, కాదని ఎవరు అనరు. ఇదేదో వైసీపీలోనే జరిగిపోతా ఉంది ఆ ఘోరాలు నేరాలు అని అనడంలా. కానీ ఇంత మాసివ్ స్కేల్లో ఇంతమందిని మార్చేయడాన్ని మీ నిన్న మొన్నటి వరకు మీ సహచరులు, అప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మీ సహచరులు లేని వాళ్ళు, మీకు ఏమనిపిస్తుంది, మీరు ఎలా విశ్లేషిస్తారు ఈ పరిణామాన్ని? ఇక్కడ ఒక్క విషయం హరికృష్ణ గారు, జగన్ గారు ఆలోచన ఏ విధంగా ఉందంటే, జగన్ గారి ఆలోచన ఎమ్మెల్యేలని మార్చాలా అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల వల్లే నాకు అధికారం దూరం అవుద్ది, ఈ ఎమ్మెల్యేలను కానీ మార్చితే అధికారంలోకి నేను వస్తానని చెప్పని. కానీ విచిత్రం ఏమిటంటే ప్రజల ఆలోచన ఏ విధంగా ఉందంటే, ప్రజల ఆలోచన జగన్ గారినే మార్చాలా అంటున్నారు, జగన్ గారే వద్దు అంటున్నారు. అంటే ప్రజల ఆలోచన జగన్ గారు వద్దు అనుకున్న తర్వాత, జగన్ గారినే మార్చాలా అనుకున్న తర్వాత ఎవరైనా ఒకటే గొంతు కోసుకోవాలా అని నిర్ణయం తీసుకున్న తర్వాత కంపెనీ బ్లేడా, నాటు బ్లేడా, ఫలాని కంపెనీ బ్లేడే కావాలా, ఏ బ్లేడైనా గొంతు తెగద్ది, దాంట్లో అనుమానంలే. కాబట్టి ప్రజల ఆలోచన చాలా స్పష్టంగా జగన్ గారిని మార్చాలనుకుంటున్నారు. కాబట్టి జగన్ గారు ఎమ్మెల్యేలను మార్చేంత మాత్రాన సాధించేది ఏమీ ఉండదు. రెండోది ఒక ముఖ్యమైన విషయం వెంకటకృష్ణ గారు, చెప్పండి. ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. నేను దాదాపుగా హై స్కూల్ నుంచి నాకు రాజకీయాలంటే ఆసక్తి. 83 ఎన్నికల దగ్గర నుంచి ఇప్పుడు దాకా అన్ని ఎన్నికలను కూడా దగ్గరగా చూసి ఉన్నా. ఇంత ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇప్పుడు దాకా నా యొక్క చరిత్రలో నేను ఎప్పుడూ చూడలే. ఎన్నికల ముందే మీరు తెలంగాణలో గమనించండి, ఆఖరిలో కాంగ్రెస్ పార్టీ రేజ్ అయింది, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ 28% ఓట్లు వచ్చింది గత ఎన్నికల్లో. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే 40-41% రావాలా, అంత మార్పు ఉంటుందా అని మేధావులు కూడా ఆలోచించారు. కానీ రాను డే బై డే లాస్ట్కి వచ్చేటప్పటికే పోలింగ్ ముందు రోజే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చిందన్న భావన అక్కడ వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కాదు, 2 ఏళ్ల ముందే ఈ ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
ఆ వ్యతిరేకత మన కళ్ళకు స్పష్టంగా అర్థమైంది. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నిక జరిగితే 108 నియోజకవర్గాల ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో డబ్బు సంచులు కుమ్మరించిన, అధికారం వాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అసలు కనీసం 2వ స్థానంలో ఉంటుందా తెలుగుదేశం పార్టీ, లేదా లెఫ్ట్ పార్టీలు 2వ స్థానంలోకి వస్తాయనుకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అఖండ విజయం 3 చోట్ల కూడా సాధించారు. ఎక్కడి నుంచి? ఇచ్చాపురం నుంచి తడదాకా ఒకే మాట, ఒకే భావం. అందుకని ఎందుకు వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో ప్రభుత్వానికి? ఈరోజు ఏ నిర్ణయాలు ప్రభుత్వాన్ని ప్రజల్లో పలచం చేశాయి? నిత్యావసర ధరల కాడి నుంచి, ఇసుక కాడి నుంచి, కరెంటు ఛార్జీల కాడి నుంచి, ఉద్యోగాలు లేని కాడి నుంచి 1 కాదు 2 కాదు 3 కాదు. ముఖ్యంగా వెంకటకృష్ణ గారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను జగన్ గారి విషయంలో ఆలోచన చేసేది ఏమిటంటే, ఇవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు. ఇవన్నీ ఒక ఎత్తు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేదానికి. కానీ భారతదేశంలో ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ అణచివేతని, అహంకారాన్ని అంగీకరించలేరు. కృష్ణ గారు, రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా, వెంకటకృష్ణ గారు, రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకి అణిగి మణిగి ఉండాలా అని ప్రజలు కోరుకుంటారు. ముఖ్యంగా మా జిల్లాలో అయితే చాలా ఎక్కువ కోరుకుంటారు. రాజకీయ నాయకులు ప్రజలకు అణిగి మణిగి ఉండాలని చెప్పని అంతా కూడా కోరుకుంటారు. అలాంటిది ప్రజా జీవితాన్ని ఛిద్రం చేసే రీతిలో లేదు. ప్రజలు బయటకు వచ్చి మాట్లాడకపోవచ్చు, కానీ కళ్ళ ముందు టీవీల్లో పత్రికల్లో చూసిన తర్వాత ఈరోజు ప్రజల్లో ఈ వేధింపులేంది, ఈ అహంకారం ఏంది? ఈరోజు వెంకటకృష్ణ గారు, తెలంగాణలో కేసీఆర్ గారు కూడా ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నాడు, కానీ ఎంత దూరంగా లేడు. కేసీఆర్ గారు కూడా జనంకు దూరంగా ఉన్నారు, కానీ కేసీఆర్ గారు దూరంగా ఉన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆ స్థాయిలో ప్రజలు చూశారు కాబట్టి వాళ్ళిద్దరు నిరంతరం జనాల్లో ఉన్నారు. ఇక్కడ జగన్ గారి తర్వాత ఆ స్థాయిలో ఎవరూ లేరు. మరి జగన్ గారు ప్రజలకు దూరంగా ఉన్నారు. ఇక అక్కడ సంక్షేమ పథకాలు అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, ఇంకో దగ్గర ఇచ్చారు, అన్ని దగ్గరలో ఇచ్చారు, అన్ని ప్రభుత్వాల్లో ఇచ్చారు. కొత్తగా జగన్ గారు ఇచ్చే పథకాలు ఏవి కాదు. ఇక అభివృద్ధి చూస్తే తెలంగాణ 100% రోడ్లు కాలువల విషయం చూస్తే మన పరిస్థితి ఏందో, అధ్వాన్నపు రోడ్లు, ప్రజలు నానా బాధలు పడే పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత రెండో వీటన్నిటికంటే మించి ఇందాక మీకు చెప్పినట్టు అహంకారాన్ని, అణచివేతని ప్రజలు సహించరు. ఇక్కడితో పోల్చుకుంటే తెలంగాణలో అహంకారం ఉండొచ్చు, అణచివేత ఉండొచ్చు, చాలా తక్కువ. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో అహంకారం, అంటే తెలంగాణలో కూడా మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో విశ్లేషించినట్టు డెవలప్మెంట్ ఓరియంటేషన్ తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నంత వ్యతిరేకత ఏం లేదు. అభివృద్ధి కోణంలో తీసుకున్నప్పుడు కానీ, సంక్షేమ దీంట్లో తీసుకున్నప్పుడు కానీ అదే చెప్పబోతున్నా. అదే కేవలం అహంకారము, కేసీఆర్ ఈ అరాచకము దగ్గర రానిప్పుడు వీటి విషయంలోనే దెబ్బతిన్నారు. అది ఇంకా మీ దగ్గర ఎక్కువ ఉంది. మరి నేనేం చెప్తానంటే, కేసీఆర్ గారి మీద కొంతమేరకే వ్యతిరేకత ఉండింది. కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో 10 రెట్లు ఎక్కువ వ్యతిరేకత ఉంది. 2 ఆఖరి నిమిషం దాకా తెలంగాణలో ఓటరు బహిరంగంగా అభిప్రాయం చెప్పలేదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడో చెప్పేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడే 108 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి అప్పుడే చెప్పేశారు మొత్తం అంతా కూడా. కాబట్టి ప్రజలు జగన్ గారిని మార్చాలనుకుంటున్నారు. ప్రజలు జగన్ గారిని మార్చాలనుకున్నప్పుడు జగన్ గారు ఎన్ని ప్రయోగాలు కానీ ఇక్కడే నాకు ఒక డౌట్ వస్తుంది. ఎమ్మెల్యేలు అసమర్థులని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఏకపక్షంగా ఎలా డిసైడ్ చేసేశారు? దాదాపు 82 నియోజకవర్గాల్లోనేమో పూర్తిగా టికెట్లు ఇవ్వకుండా పంపించేయాలనుకోవడం, లేకపోతే ఇంకొక 30 చోట్ల ఇక్కడ వాళ్ళని వేరే నియోజకవర్గాలకు పంపించాలనుకోవడం. అంటే వీళ్ళు అసమర్థులా, లేక ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో ఉన్నారా, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో ఉన్నారా? నేను ప్రారంభంలోనే చెప్పాను మీకు వెంకటకృష్ణ గారు, జగన్ గారేమో ఎమ్మెల్యేలు మార్చాలనుకుంటున్నారు, ప్రజలేమో జగన్ గారినే మార్చాలనుకుంటున్నారు. జగన్ గారినే మార్చాలనుకున్న తర్వాత ఏ రాయి అయితే ఉంది, ఎవరు అభ్యర్థి అయితే ఉంది, అందరు అభ్యర్థులు ఓడిస్తారు. మీరు చెప్పిన వెంకటకృష్ణ గారు, చిలకలూరుపేటలో సమర్థురాలు కాని విడదల రజనీ గారు గుంటూరు పశ్చిమంలో ఎలా సమర్థురాలు అవుతారు? పత్తిపాడులో సమర్థులు కాని సుచరిత గారు
తాడికొండలో ఎలా సమర్థులు అవుతారు? మరి వేమూరులో ఏదైతే మన మేరు నాగార్జున గారు సమర్థుడు కానప్పుడు మరి వారు వచ్చి సంతనూతలపాడులో సమర్థులు ఎలా అవుతారు? కొండెపిలో ఏదైతే వరికోట అశోక్ బాబు ఉన్నాడు అభ్యర్థి ఇన్ఛార్జ్ అక్కడ ఆయన సమర్థుడు కానప్పుడు వేమూరు పోయి ఏ విధంగా సమర్థులు అవుతారు? సురేష్ కూడా ఇలాంటి చూసినప్పుడు అది చెప్తా. ఆదిమూలపు సురేష్ గారు ఎర్రగొండపాలెంలో సమర్థుడు కాదంట, కొండెపిలో సమర్థుడంట. ఎంతవరకు సమంజసం ఇది? పోయినసారి గెలిచినటువంటి గాజువాక్ ఎమ్మెల్యే ఏ పరిస్థితిలో గెలిచాడో మీకు తెలుసు. అలాంటి ఆయన అక్కడ సమర్థుడు కానప్పుడు మరో అభ్యర్థి సమర్థుడు ఎలా అవుతాడు? మంగళగిరిలో రామకృష్ణారెడ్డి గారి విషయం మాత్రం వెంకటకృష్ణ గారు, ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్కోర్ కావచ్చు, రేపు మళ్ళీ వైసీపీలో రావచ్చు, నేను కామెంట్ చేయటంలా. కానీ రామకృష్ణారెడ్డి గారి విషయంలో మాత్రం ఎక్కువ అన్యాయం జరిగింది, మా అందరికంటే ఎక్కువ. ఎందుకని చెప్తున్నానంటే మాకు 4 గోడల మధ్య జగన్ గారు హామీలు ఇచ్చారు. హామీలు పక్కన పెడితే అనేక సమస్యల విషయంలో, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వారితో మాకు విభేదాలు వచ్చాయి. మేమే బయటకు వచ్చాం. వాళ్ళు నన్నే గెంటీలా బహిరంగంగా విలేకరుల సమావేశాన్ని పెట్టి అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేయటం లేదు అని చెప్పిన తర్వాతనే కొత్తగా వాళ్ళు ఇన్ఛార్జి వేసుకున్నారు. నాకైతే ఇప్పుడు గెంటేసే పరిస్థితి అయితే రాలా. కానీ రామకృష్ణారెడ్డి గారి విషయంలో ఏం జరిగింది? వెంకటకృష్ణ గారు బహిరంగ సభలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మీరు రామకృష్ణారెడ్డిని గెలిపించండి, లోకేష్ గారి మీద పోటీ చేసినప్పుడు గెలిపించండి, మీరు గెలిపిస్తే నేను మంత్రిని చేస్తానని చెప్పారు. మంత్రిని చేశారా? తర్వాత అమరావతికి చైర్మన్ చేస్తామని చెప్పారు, దాన్ని చేశారా? ఆఖరికి పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే వారు ఎన్ని కాదయా, ఒక రకంగా వారిది కూడా నా సమస్య. నేను రాజధానిలో ఉన్నాను, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, 1282 కోట్లు వీరు నిధులు ఇస్తామని చెప్పారు, ఆ నిధులు ఇవ్వండి అభివృద్ధి చేసుకుంటామంటే అది పరిస్థితి, అతి గతి లేదు మొత్తం అంతా కూడా. ఆఖరికి నీ టిక్కెట్టే లేదనే పరిస్థితి. ఎంతవరకు సమంజసం ఇది వెంకటకృష్ణ గారు? రెండో వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డారు, నేను కాదంటున్నా, ఎప్పుడు ముఖ్యమంత్రి కంటే ముందు. కానీ ఒక్క జగన్ గారి కష్టమే కాదు, అది 175 మంది ఆ రోజు ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు. నాకు తెలిసి ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు జగన్ గారితో కలిపి ఉంటే, జగన్ గారిని పక్కన పెడితే 150 మంది ఎమ్మెల్యేలు, వారిలో ఒక 30 మంది తప్ప ఒక సంఖ్య అటు ఇటు దాదాపు 120 మంది ఇన్ఛార్జీలుగా లేదా ఎమ్మెల్యేలుగా ఆస్తులు అమ్ముకున్నారో, ఆస్తులు తాకట్టు పెట్టారో, స్నేహితులు సహకారం తీసుకున్నారో, వాళ్ళ తంటాలు 100 కోట్లు ఖర్చు పెట్టి 5 ఏళ్లు ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వస్తే జగన్ గారి పాదయాత్రని వాడవాడలా విజయవంతం చేసేదానికి ఆ ఇన్ఛార్జీలు, వారి వెంట ఉండే కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున శ్రమ తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు శ్రమ తీసుకుంటే అటు జగన్ గారు కష్టపడ్డారు, ఇన్ఛార్జీలు కష్టపడ్డారు. ఇద్దరి కష్టంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, టికెట్లు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, నేను కాదంటూ లేదు. కానీ టికెట్లు ఇచ్చినంత మాత్రాన, ఎందుకంటే ప్రజలు జగన్ గారినే మార్చాలా, జగన్ గారే వద్దు అన్న ఆలోచనలో ప్రజలుంటే నువ్వు టికెట్లు అటు ఇటు మార్చేంత మాత్రాన లేదా కొత్త వాళ్ళని పెట్టినంత మాత్రాన సాధించేది ఏముండదు. ప్రజల సేదిరెడ్డి గారు పోని మార్చారనే అనుకుందాం, మార్చాలనుకున్నారు, మార్చాలి, అక్కడ కొత్త ఫేస్ని పెట్టాలి ప్రతి చోట అని అనుకున్నారని అనుకుందాం. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, లేకపోతే ఇంకొక ఇందాక చెప్పిన పిఠాపురము, లేకపోతే ఇంకే ఉన్నాయి కదా చాలా చోట్ల, లేకపోతే మద్దాలగిరి నువ్వు కావాలని పిలిపించి చేర్చుకున్నావు కదా. ఇలాంటి వాళ్ళని పిలిచి అన్వయించి, రాజకీయాల్లో తప్పవి ఇవి, పిలిచి అన్వయించి ఈసారికి నువ్వు కొద్దిగా ఆగు, తర్వాత నీకు అది చేస్తాం ఏదో చెప్తారు కదండి. అసలు అవి ఏమీ లేకుండా ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన మిథున్ రెడ్డికి అప్పచెప్పడం, లేదా ఇంకో చోట సుబ్బారెడ్డి గారికి అప్పచెప్పడం, ఇంకో చోట ఇంకొక ఆయనకి అప్పచెప్పడం, పిలిచి వాళ్ళే మొహం మీద చెప్పేసి వెళ్ళిపోయి సర్దుకోండి అంటే ఎంత హ్యూమిలిటీ, ఎంత హ్యూమిలియేషను, ఎంత అవమానం. అది ఏ రకంగా, అది ఏ రకమైన రాజకీయం, అది ఏ రకమైన నాయకత్వం, ఎట్లా అనిపిస్తుందండి? అది జగన్ గారి స్టైల్. వెంకటకృష్ణ గారు, రాజకీయ నాయకులు పాటించాల్సిన స్టైల్ కాదు అది, ఒక్క జగన్ గారికే సొంతం. సంతోషపడండి, ఎంతో మేలు. మిథున్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు ఫస్ట్ స్టేజ్లో. రాబోయే రోజుల్లో వాడు కూడా చెప్పేది ఏమి ఉండదు, టీవీలో చూసుకుంటా ఉండాలా, పత్రికలో చూసుకుంటా ఉండాలా, ఆ పరిస్థితి కూడా రాబోతుంది.
అయితే వెంకటకృష్ణ గారు ఒక మాట చెప్తా వినండి. మీకు ఇది డిసెంబర్ కదా, అవును. ఈ డిసెంబర్లో జగన్ గారు నీకు టికెట్ లేదు, నీకు టికెట్ లేదు, నీకు టికెట్ లేదని కొన్ని పేర్లు ప్రకటిస్తూ మీరు చెప్పినటువంటి గెంటివేత చేస్తూ ఉన్నారు. వారి పార్టీ వారి ఇష్టం, టికెట్లు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఆ ఇచ్చిన దానివల్ల సాధించేదేమీ లేదయా. ప్రజలు జగన్ గారిని వద్దనుకుంటున్నారు కాబట్టి ఎవరిని పెట్టినా సాధించేదేమీ లేదు అని నేను స్పష్టంగా చెప్తున్నా. రెండో విషయం ఏంటంటే జనవరిలో కొన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఏమిటా పరిణామాలంటే జగన్ గారు కొంతమంది టికెట్లు ఇవ్వాలనుకుంటున్నాడు కదా ఎమ్మెల్యేలకు, ఎంపీలుగా. అవును, వాళ్ళు మాకు వద్దు అనబోతున్నారు. ఆహా, జనవరిలో జరుగుతుంది. జనవరి 30వ తారీఖు లోపు నేను చెప్పింది జరగకుంటే అప్పుడు నన్ను అడగని కృష్ణ గారు లైవ్ తీసుకొని ఇది ఫస్ట్ స్టేజ్లో జగన్ గారు టికెట్ ఇట్లేదు పో అంటున్నారు. జనవరిలో టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాకు టికెట్ వద్దు పో అని చెప్పే పరిస్థితి రాబోతుంది. ఇప్పటికే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు, మేము పోటీ చేయటం లేదు, మాకు అవసరం లేదు అని చెప్పని. అది ఇంకా పత్రికల్లో, టీవీలో రాలా. కానీ జనవరిలో బహిరంగంగా చెప్తారు కాబట్టి అప్పుడు అన్నింటిలో కూడా వస్తుంది. ఏది ఏమైనా వెంకటకృష్ణ గారు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో 57% తెల్లగాయతం మీద రాసి పెట్టుకోండి. కౌంటింగ్ రోజు ఇది నన్ను గుర్తు చేయండి మళ్ళీ నాకు. 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన గెలవబోతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు మార్పు రావాలి, జగన్ గారు వద్దు అనుకుంటున్నారు. ప్రజలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు. మామూలుగా ఒక నినాదం ఉంది, కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులు అని. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కులాలు మతాలు వేరైనా, మనం జిల్లాలు వేరైనా, నియోజకవర్గాలు వేరైనా, మండలాలు వేరైనా మనమంతా ఒక్కటే. మనమంతా ఆంధ్రులం. మనమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలా, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా అన్న భావన, తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. అందుకే ఆ బలంగా ఉండేదానికి కారణమే ఈరోజు చంద్రబాబు గారి పర్యటనలైనా, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలైనా, అన్నిటికీ మించి నారా లోకేష్ గారి పాదయాత్ర అయితే నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రే, అర్ధరాత్ర తేడా లేకుండా ప్రజలు నిరాజనం పలుకుతున్నారంటే ప్రజల్లో ఆ యొక్క భావన బలంగా ఉంది. ఆ యొక్క ప్రజల్లో ఉండే భావనని నారా లోకేష్ గారి పాదయాత్రతో ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసం కల్పించాడు, భవిష్యత్తు మీద ఒక నమ్మకం కలిగించాడు. కాబట్టే ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన ఘన విజయం సాధించబోతున్నాయి. అభ్యర్థులను మార్చినా, స్థానాలు మార్చినా, కొత్త వారిని పెట్టినా, ఈ రోజు ఎన్నికల ముందు ఎన్ని రకాల ఎన్నికల జిమ్మిక్కులు చేసినా ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు భావన ఒక్కటే, జగన్ గారు వద్దు, మార్పు కావాలి, జగన్ గారు వద్దు అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. జగన్ గారు ప్రజలే మార్చాలంటే ఇప్పుడే ఒక ఆయన జగన్ గారు ఎమ్మెల్యే మారిస్తే ఏం ప్రయోజనం అండి? కాదు, ఇప్పుడే ఒక విశ్లేషకులు ఒక ఆయన మెసేజ్ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకరు చాలా చోట్ల అని చెప్పి పెట్టారు. అలా ఉందా నిజంగానే సిచ్యువేషను? ఆ పరిస్థితి రాదులేండి, అభ్యర్థులు ఉంటారులేండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి. రెండోది, ఇప్పుడు రాజకీయాల్లో పోటీతత్వం చాలా ఎక్కువగా ఉంది వెంకటకృష్ణ గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకరు అనే పరిస్థితి ఉండదు. అయితే దొరకాల్సిన అభ్యర్థులు దొరకరు, ఒకరికి ఎమ్మెల్యే దొరకాల్సిన అభ్యర్థులు దొరకరు, అదే అదే అభ్యర్థులు దొరుకుతారు. అభ్యర్థులు దొరుకుతారులే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదే నేను చెప్పాను, మీ దగ్గర అభ్యర్థులే దొరకరు అంటే దానికి నేనేం చెప్తున్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటకృష్ణ గారు సమర్థుడు అని చెప్పని టికెట్ ఇస్తాడు అనుకోండి. వెంకటకృష్ణ గారు వెళ్ళి, జగన్ గారు నా మీద మీకున్న అభిమానానికి ధన్యవాదాలు, ఏమనుకోవద్దు, నా ఆరోగ్యం బాగాలేదు, ఇలాంటి కుటుంబ పరిస్థితులు బాగాలేవు, లేదా విశ్రాంతి కావాలనుకుంటున్నాను, నాకు టికెట్ వద్దు అనే పరిస్థితి జనవరిలో రాబోతుంది. అయితే దొరుకుతారు, సమర్థులైనటువంటి అభ్యర్థులు దొరకరు. శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే, నిన్న డిబేట్లో తులసిరెడ్డి గారు ఉన్నారు, నా డిబేట్లో ఆయన కూడా మీరు చెప్పిన నెంబరే చెప్పాడు. ఆయన
11 నుంచి 15 కంటే ఎక్కువ రావు అంటే వైసీపీ ఇప్పుడు ఒక్కటి వెంకటకృష్ణ గారు 11 నుంచి 15 కంటే ఎక్కువ రావు వైసీపీ ఒకటే నేను చెప్పేది. మీరు ఇప్పుడు 160 అన్నారు, అది 15 వస్తుంది వెంకటకృష్ణ గారు. వైసీపీకి. ఎట్లా ఇది ఎంత ఇదిగా చెప్పగలుగుతున్నారు? వెంకటకృష్ణ గారు, అంటే నాకు కొంత ఈ సర్వేల మీద పట్టుంది. ఓ సర్వేల మీద పట్టే కాకుండా ప్రజలతో దగ్గరగా మాట్లాడే అలవాటు నాకుంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేరుగా నా దగ్గరకు వచ్చి ఓపెన్గా ప్రజలు మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ప్రజలకు ఆ చనువు మనం ఇచ్చినప్పుడు నేను తప్పు చేసినా నా తప్పు అని చెప్తారు. ఇప్పుడు నేను గత నెల నుంచి ఒక్కడే ఒంటరిగా 1,00,000 మందితో మాటామంతి కార్యక్రమాన్ని ప్రారంభించాను. నా వెంట ఎవరు ఉండరు. నేను నా వ్యక్తిగత సహాయకుడు పృథ్వీ యాదవ్ అని నా వ్యక్తిగత సహాయకుడు ఉంటాడు. పాంప్లెట్లు ఇచ్చేదానికి ఒక్కడనే వెళతా. మొత్తం నెల్లూరు టౌన్లో సగం నెల్లూరు టౌన్ రూరల్ కింద వస్తుంది కాబట్టి ఆ నెల్లూరు టౌన్లో వీధులు వెంట పోతూ షాపులు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, టీ కొట్లు కావచ్చు, లేదా హోటళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ఆటో గ్యారేజీలు కావచ్చు, ఆటో స్టాండ్లు కావచ్చు, అన్ని స్కూళ్ళు కావచ్చు, కళాశాలలు కావచ్చు, ఎక్కడ 2, 1, 3, 10 మంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళలో స్పందన చూస్తూ ఉంటే ఒక వాయిస్ చాలా బలంగా వినపడుతుందండి కృష్ణ గారు. ఏంది ఆ వాయిస్ అంటే, ఈసారి వచ్చే తెలుగుదేశమే, ఈసారి మేము ఓటేసే తెలుగుదేశమే, మళ్ళీ చంద్రబాబు గారు రావాలా, ఈసారి అంటే ఈసారి వచ్చే తెలుగుదేశమే, ఈసారి మేము ఓటేసే తెలుగుదేశం అంటే దాని అర్థం గత ఎన్నికలు వేయలేదనే కదా. అంతే కదా. ఆ మాట చలుక్కు వినపడుతూ ఉంది. రెండోది, నా భార్య 2 కుమార్తెలు కూడా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతున్నారు. వాళ్ళు కూడా దాదాపు 15 రోజులుగా ప్రతి ఇంటికి వెళుతూ ఉన్నారు. నా భార్య ఒక పక్క, నా పెద్ద కుమార్తె హైందవి, 2వ కుమార్తె వైష్ణవి, ఇద్దరు కూడా చెరొక పక్క ఇంటింటికి వెళుతున్నారు. వాళ్ళు ప్రతిరోజు సాయంకాలం అడున్నటువంటి సమాచారం నాకు చెప్తారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, డాడీ అసలుకి మాకే ఆశ్చర్యంగా ఉంది, మీరు చాలా కాలంగా చెప్తుంటే మేము ఏందో అనుకుంటున్నాం, కానీ వాస్తవ పరిస్థితి ఎక్కడ వెళ్ళినా కూడా ఈసారి ఓటేసే తెలుగుదేశంకే, ఈసారి తెలుగుదేశంకే వేస్తాం, ఈసారి వచ్చే తెలుగుదేశమే అన్న మాట ప్రజల్లో బలంగా వినపడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కూడా వెంకటకృష్ణ గారు 2 పార్టీల పొత్తు కాదు, అది ప్రజల ఆకాంక్ష. ప్రజలు కోరుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్ళీ ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందేమో, రాకూడదు, జగన్ గారు వద్దు అన్న ఆలోచనతో ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలు కలిసి ఉండాలన్న ఉద్దేశంతో ప్రజల ఆకాంక్ష, ప్రజల కోరిక తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు. దాంట్లో 2 ఆలోచన కూడా లేదు, అది ప్రజల ఆకాంక్ష. మళ్ళీ వెంకటకృష్ణ గారు, ఇటీవల కాలంలో తెలంగాణ ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో సర్వే సంస్థలు సర్వేల్ని వేగవంతం చేశాయి. అనేక చోట్ల చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరులోనో జనవరి 1st వీక్లోనో ఎవరి సర్వేలు వాళ్ళు ఇయటం జరుగుతూ ఉంది. కాబట్టి నేను స్పష్టంగా చెప్తూ ఉన్నా, తెలంగాణలో ఆఖరి 2 రోజుల్లో 3 రోజుల్లో ఫైనల్ అయింది. ఇక్కడ పరిస్థితి కాదు. దాదాపు 2 ఏళ్ల ముందే, 1 సంవత్సరం, ఇంకా చెప్పాలంటే సంవత్సరం ముందే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణ, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక్క శాంపిల్ తీయాలంటే 200 రూపాయలు ఖర్చు అవుతుంది కృష్ణ గారు. తెలియదేం కాదు, మీకు అవగాహన ఉంటుంది. నియోజకవర్గంలో ఒక 1000 శాంపిల్స్ కానీ తీయగలిగితే అది పర్ఫెక్ట్ సర్వే కింద లెక్క. కానీ మేధావులు 300, 200 వివిధ రకాల కులాలు మతాల్లో తీసుకొని సర్వే చేస్తారు. కానీ గత సంవత్సరం ఈ సంవత్సరం ప్రారంభం రోజు జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలో ఎన్ని లక్షల ఓట్లు, ఎన్ని లక్షల ఓట్లు రామకృష్ణ గారు. అంతకుమించి సర్వే ఏం కావాలి రామకృష్ణ గారు? గ్రాడ్యుయేట్స్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పొచ్చు మా ఓట్లు కాదని, అది అమాయకత్వం. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ లో అన్ని కులాలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ లో అన్ని మతాలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ ఇళ్ళకి సంక్షేమ పథకాలు వెళ్ళే ఇళ్ళు అన్నీ ఉన్నాయి. కాబట్టి మా ఓట్లు కాదని చెప్తా. వాళ్ళు ఏమన్నా గ్రాడ్యుయేట్లు ఏమన్నా అమెరికా నుంచో రష్యా నుంచో ఏమైనా దిగి వచ్చారా? అలాంటి ఎన్నిక ఏదైనా జరిగితే అమెరికాలో ఉండేవాళ్ళు, లండన్ లో ఉండేవాళ్ళు, దుబాయ్ లో ఉండేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఓటు ఏదైనా వేస్తే అది మా ఎన్నిక కాదా చెప్పిన ఆశ్చర్యం, కొంత అర్థం ఉంటుంది. వాళ్ళు ఉండేది విదేశాల్లో కాబట్టి అని చెప్పని. అలా కాదు కదా, ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఉండేది. అంతెందుకు కృష్ణ గారు, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక బీసీ కులానికి చెందినటువంటి ఒక అబ్బాయి MBA చేస్తున్నాడు. ఆ అబ్బాయి హైదరాబాద్లో ఒక కిచెన్లో పనిచేస్తున్నాడు. రీసెంట్గా నెల్లూరు వచ్చాడు అబ్బాయి. నాకు కూడా అబ్బాయి ఎవరో తెలియదు, జరిగిన తర్వాత తెలిసింది ఇది నా రూరల్లో జరిగింది అని చెప్పని. ఆ అబ్బాయి ఇంటికి వచ్చి చుట్టూ ఉండే 10 మంది 15 మంది తెలిసిన వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని అందరికాడ మాట తీసుకున్నాడు.
ఏమని తెలుసా, మీరు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే సంతోషం, లేదు తీసుకోవాలంటే తీసుకోండి, కానీ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, మా భవిష్యత్తు కోసం అర్థం చేసుకోండి అని చెప్పని, మాకు ఉద్యోగాలు రావాలంటే, మా భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు గారు రావాలని చెప్పిన మాట ఆ అబ్బాయి చెప్పినట్టు మాట. ఆ అబ్బాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, అభిమాని కాదు, ఏ పార్టీ కాదు. ఎందుకంటే ఒక పార్టీ కార్యకర్త అభిమాని అంటే నాకు తెలియని వాళ్ళు నెల్లూరు ఊర్లో ఎవరు ఉండరు హరికృష్ణ గారు. నాకు తెలిసిన వాళ్ళు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే యువతలో అంత బలంగా ఉంది. మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే, రాష్ట్రం అన్ని రకాల ముందుకు పోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు రావాలా అన్న భావన యువతలో ఉంది. అందుకే నేను ఏబిఎన్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ పిలుపునిస్తూ ఉన్నా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చారు, పోరాటాలు చేశారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ధైర్యం కల్పించారు. చంద్రబాబు గారికి కూడా ప్రజలకి పని చేస్తే, ప్రజలకు మేళ్లు చేస్తే ఖచ్చితంగా అండగా ఉంటారని చెప్పన్న దాన్ని నిరూపించారు. అయితే ఎక్కడితో పని కాలేదు. మీరు మీ ప్రాంతాల మీద దృష్టి పెట్టి ఇప్పటి నుంచి అందరికీ ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా ప్రజాభిప్రాయాన్ని ఇంకా కూడగట్టండి. ఎన్నికల ముందు 15 రోజుల ముందు మీ స్వస్థలాలకి మీరు వచ్చి, మీ స్వస్థలాల్లో మీరుండి, ఈరోజు మీ భావన ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగాలంటే చంద్రబాబు గారు కావాలా, తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆ యొక్క జోడీ ఉందో అది మంచి విజయం సాధించాలని చెప్పని మీ అందరూ కూడా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో అద్భుతమైన అనుకూల వాతావరణం ఉంది. కానీ మీరు చెప్పిందంతా చాలా ఇదిగా కనబడుతుంది. కానీ ఒక్క విషయంలో చెప్పండి ఫైనల్గా, ఈ ఓటర్ల జాబితాలో మాయా మచ్చేంద్ర ఏదో జరుగుతోంది, దొంగ ఓటర్లను చేర్పిస్తున్నారు, ఉన్న ఓటర్లు పీగించేస్తున్నారు, ఆ వాలంటీర్లు, ఈ సచివాలయ సిబ్బంది వీళ్ళందరినీ కలిపి ఏదో మాయ చేస్తానని చెప్పి ఇటు టీడీపీ అటు బీజేపీ అందరు కంప్లైంట్ చేస్తున్నారు కదా, దీని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళన్నీ చేస్తారు వెంకటకృష్ణ గారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన నాయకులు కార్యకర్తలు, అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఆఖరిలో న్యాయం జరగకుంటే, ఇంకా కూడా పూర్తి న్యాయం జరగకుంటే కోర్టులు కూడా ఆశ్రయించేదానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎక్కడా కూడా ఆ విధంగా ఓట్ల తొలగింపుని సాగనిచ్చే ప్రశ్నే లేదు. అన్నిటికీ మించి హరికృష్ణ గారు ఆఖరి మాట ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, వాలంటీర్లే మాకు రక్షణ, వాలంటీర్లే మా కార్యకర్తలు, వాలంటీర్లే గెలిపించేస్తారు అనుకుంటున్నారు. కానీ వాలంటీర్ల ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఒక 100లో 20 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, కానీ 100లో 80 మంది అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టపడుతూ ఉన్నారు. వాలంటీర్లు ఏం ఆలోచన చేస్తున్నారంటే, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్లుగానే మేము ఉండాల్సి వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తే ఏదైతే ఆ యొక్క ఉద్యోగాలు ఉన్నాయో మాకందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాల్లో మేము కూడా ఉంటాం. జీవితకాలం ఈ చిన్న జీతానికి వాలంటీర్ పనిచేయాల్సిన అవసరం లేకుండా మేము చదువుకున్న చదువులకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న భావన 100కి 80% మంది వాలంటీర్లు ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అందరికి కూడా ఏబిఎన్ ద్వారా పిలుపునిచ్చేది, వాలంటీర్లకి దగ్గరికి వెళ్ళండి, వాలంటీర్లతో మాట్లాడండి. 100కి 80% మంది వాలంటీర్లు తెలుగుదేశం జనసేనకు అనుకూలంగా ఉన్నారు. రెండో వాళ్ళ బలంగా ఉంది. మాకు శాశ్వతంగా మంచి ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు గారు వస్తేనే సాధ్యం అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది వాలంటీర్లలో. కాబట్టి వాలంటీర్లని దగ్గరకు తీసుకోవాలని చెప్పని 170 స్థానాల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని కోరుతున్నా. రైట్, సేదిరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా విషయాలు చెప్పారు ఏపీ రాజకీయాల గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.